అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఈ వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గర చుట్టూ మీకు కనపడుతున్నాయి చూడాలా, అవన్నీ కూడా పొలాలన్నమాట. ఇక్కడ అన్ని పంటలు పండుతాయి. మిరప, పత్తి, వరి కూడా నీళ్లుంటే పండుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ ఏడు పంటకి గిట్టుబాటు ధరలు ఎలా ఉన్నాయి, ఏంటి అన్నది కూడా మనం రైతుతో మన దగ్గర రైతున్నారు. మీ పేరు ఏం పేరండి? ఈశ్వరుడి తిప్పాపాలెం. ఈశ్వరరెడ్డి గారు, ఏంది ఎట్టుంది మరి ఈ ఏడు పంట గిట్టుబాటు ధరలు వచ్చినాయా? ఏం లేదు, గిట్టుబాటు ధరలు లేవు, రేట్లు లేవు. అందరు ఏసీలలో పెట్టుకున్నారు. ఏసీలో పెట్టుకున్నారు. ధరలు లేక కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్నారు అందరూ. ఏం అమ్మలేదా మరి? కొంతమంది అమ్మలే, కొంతమంది అమ్మిండ్రు ఏడుకోవట్లేని. ఈ వ్యవసాయం వాటి గురించి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా, కోసిన వాళ్ళకు, రైతు వాళ్ళకి ఇవ్వాలని అందుకని ఆపేసిండ్రు. ఇది మరి కోల్డ్ స్టోరేజ్ లో మిరప ఉంటదా? ఉండదుగా మిరప. కోల్డ్ స్టోరేజ్ లో మిరప స్టోర్ చేసుకోవచ్చా? స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడం. ఎప్పుడు వచ్చిందమ్మా రేటు వచ్చేది కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నాయి కూడా ఉన్నాయి. ఇంకా ఏసీలలోనే ఇంకా వస్తుంది రేట్. జగన్ టైం లో ఎంత ఉంది అప్పుడు? జగన్ తీపేటప్పుడు అప్పుడు 15 దాకా ఉన్నదిలే. 15, 20, 21 కూడా ఉంది. 20 ఉన్నది కానీ మళ్ళా లాస్ట్ తగ్గినాయి. ఫస్ట్ లో ఇంకా తగ్గుకుంటూ వచ్చినాయి. 15 నిరుడు గిట్టుబాటు అయింది. 16,800 ఏడు మరి అసలు లేదు. 16,800 ఎప్పుడు తగ్గలే జగన్ టైంలో. ఇప్పుడు 6,000. 6,000 ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మేము 11,000 రాపించుకొచ్చామన్నారు. అవన్నీ ఊరికే డూపు మాటలు. అది పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు రాష్ట్రం అంతా కుదేలు అయిపోయింది. బాబునైతే నమ్మలేదులే గాని అతను చెప్పిన మాటలు విన్నారు, నమ్మిండు. మోడీ కూడా అతని మాట బాగా నమ్మిండు. ఇది అయిపోయింది, బాగా బుక్ అయిపోయినాం. ఇతనేమో నాకు మీరే నన్ను నేను మంచి చేసినానంటే నాకేమన్నాడు, కానీ మంచి అనేది కింద పోయి కలిసిపోయింది గంగలో. ఇప్పుడు ఇది ఎట్టుంది పరిస్థితి? వెలుగొండ ప్రాజెక్టు జగన్ టైంలో పరుగులు బారింది. అసలు నీళ్ళు వదిలేదే కదా, కొంచెం అంతా ఎలక్షన్ మూమెంట్ లో ఆగిపోయింది. లేకపోతే నీళ్ళు వచ్చాయి కదా మొన్న మనకు గేట్లు ఎత్తినప్పుడు, మొత్తం గేట్లన్నీ ఎత్తారు కదా, అప్పుడు నీళ్ళు బారాల్సింది కదా. మనకి టైం పరిస్థితి అట్లా ఉంది. ఇతన్ని పట్టించుకోడు. ఇది ఇంకా 10 ఏళ్ళు ఉన్నా ఇతనైతే నీళ్ళు సుక్కరావు. జగన్ ఉంటే నీళ్ళు మొన్ననే వచ్చాయి. అసలు ఈ పాటికి ఇది మొత్తం వరి, ఈ మొత్తము గిద్దలూరు కానించి ఈ మొత్తం ఇట్లా మొత్తం వరి రావాల్సింది పరిస్థితి. ఇప్పుడు నేనైతే వాస్తవం చెప్తున్నా, దోర్నాల మండలం నాది. ఎకరా 50,000 నా పొలం గుత్తాకిచ్చేది. ఇవాళ నేను ఇస్తానంటే కూడా జమ్ముకుతున్నారు రైతులు. శ్రీరామనవమి కళ్యాణం జరుగుతున్నదంటే నా ఇంట్లో డబ్బులు ఉండేది. ప్రతి ఒక్కడు వచ్చి ముందే కట్టిపోతారు మునిగుత్త 50,000. ఇవాళ 6,000 రేట్ అనేసరికి నేను వాళ్ళని అడిగినా కూడా నాకు అడిగి రావట్లే, అంత పరిస్థితి అయింది. మరి ఇప్పుడు పథకాల సంగతి దేవుడు ఎరుగు. ముందు గిట్టుబాటు పథకాలు వాడు అమ్మని అన్న తీసుకొని పథకాలు వద్దు, ఏమొద్దు మనకు. ఈ ముందు మిరపకాయలకు రేటు అసలు కనీసం 10, 11,000 అట్లా ఉన్నా కూడా 6,000 ఉంటే ఇంకా ఏముంది, కొంప మునిగిపోయింది. 213 టిక్కీలు పెట్టిన 6,000 అడుగుతుంటే చేతగాక. అయ్యే బస్తాలు 213 ఉన్నాయి మీ దగ్గర, నిల్వ ఉన్నాయి. వేసులో పెట్టిన ఏమన్నా వస్తదేమో చూద్దాం అని. ఇంకా అట్లా పరిస్థితి అయింది. ఏమర్థం కాదు. పిల్లల చదువు అమ్మఒడి అంటే ఏం లేదు. పాపం ఆశపడ్డరు, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 20 అనే వరకు మొత్తం అదే చెప్పేది. ఆనే కుదేలైపోయింది రాష్ట్రం అంతా. బాగా నమ్మిండ్రు. ఇప్పుడు బాగా ఇట్ట పొడిచిండు. ఎన్నుపోటు బాహుబలిలో గడ్డప్ప తల మీద కాలు పెట్టుకొని మామా అన్ని అట్లా ఎట్లా చేసిండు, నువ్వు నా పక్కన ఉన్నంత వరకు
నన్ను చంపే మగవాడు ఇంకా పుట్టలేదు మామ అంటాడు చూడు. అట్టా పవన్ కళ్యాణ్ పుట్టిండు వెనక. బాహుబలి ఏమో పవన్ కళ్యాణ్, వెనకేమో గడ్డప్ప. ఓకే ఓకే. బాహుబలి ప్రజలు అవ్వాలి కదా. ప్రజలు అవ్వాలంటే ప్రజలు కావటానికి ఎట్లా అయింది? అది ఒక ఎగసాయమే. సినిమా ఇండస్ట్రీ అంటే అది కూడా ఒక ఎగసాయమే. దాంట్లో ఎంతో మంది పనులు ఉంటారు. అది అది నేను సీరియల్ చూసిన హైదరాబాద్ పోయి, ఆ కష్టం చూస్తే అసలు చాలా ఇసుక అనిపించింది. చెమ్మక్క చంద్ర జరుగుతుంది పోయినా, ఈడే జరుగుతుంది, నేను పోయిన మా వాడు ఉంటే బ్రదర్, వాళ్ళ కష్టం చూస్తే పట్టిందే 16 సార్లు పట్టిస్తారు. అది ఏదో ఒకటంట. అట్లా పరిస్థితి అయింది. ఏం లేదు, ఈడ పడితే 4 జల్లు, ఆడ పడుతుంది గిద్దలు రైతుల మధ్యన మొత్తం గ్యాప్. ఏంద్ర మీ ఊర్లో వాన పడదంటే మా ఊర్లో పోబడ్డది, మీ ఊరికి లేదు, మళ్ళీ ఇట్లా ఆ పరిస్థితి అయింది. చూడాలి తొందరగా. మీరు ఏదో మీ ప్రజల ఒపీనియన్ ఇది, మీరు కలిగించుకొని ఇన్వాల్వ్ అయ్యి బాబు గారు ఎంత తొందరగా, మీరు 1998లో శిలాపలకం వేశారు, ఇది 98లో, 99లో మీరే ముఖ్యమంత్రి, 2014లో మీరే ముఖ్యమంత్రి, ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి. 3వ టర్మ్లో కూడా ప్రజలు మాకు నమ్మకం లేదని చెబుతున్నారు మీ మీద. ప్రజలు మాకు నమ్మకం లేదని. 2025 కదా, 29 కాదు 39 అయినా కూడా ఆయన చేయడు. అది అట్టుంది బాబు గారి మీద నమ్మకం. మీరు కలిగించుకొని లేదయ్యా నేను మార్పు చేసి చూపిస్తారంటే చేసి చూపిస్తే అదొక పద్ధతి. అసలు నమ్మకం లేదు, అతనంటే నమ్మకం లేదు. అది సరేలేండి, అది తర్వాత ముందు పథకం మన పనులకి రావట్లేదు కదా. కనీసం అంటే ఎంతమంది ఉంటారు కదా, రైతు లేకుంటే ₹1,00,000 గంటకు 1,00,000 తీసుకొని వాడు తినేది అన్నమేగా. ఆయన సీఎం అయినా పిఎం అయినా నరేంద్ర మోడీ అయినా బాస్మతి తిన్నా ఇంకోటి తిన్నా కూడా హెలికాప్టర్లో పోయినా పైన పోయినా అన్నం తినాల్సింది. ఏమన్నా బిస్కెట్ బంగారం తిని ఏమన్నా అరిగించుకుంటాడా? అంతే. కానీ రైతు లేకపోతే రైతుకు సమ్మె లేదు, కుక్కలకు దొడ్డి లేదు. ఇది ఎంతో ఈ లఘువు ఈ ఎన్నుపోటుదారి కనుక్కున్నాడు. ఈ కుక్కలకు రైతుకు సమ్మె లేదనేది అతని గమనించుండు బాగా. వీళ్ళు పిచ్చి ప్రజలు, వీళ్ళకు 4 మాటలు అట్రాక్షన్ చెప్తే నేను సీనియారిటీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటులే, దానికి ఈడు అత్తారింటికి దారిలో ఏదో పాక కట్టుకొని ఇట్ట అట్ట 4 మాయ మాటలు చెప్పేసరికి ఏమో తాను ఈడు ఉన్నాడు కదా, సరే వాడంటే ఇదిగా ఈడేమన్నా నేను నిలదీస్తా అంటాడు కదా, అట్లా పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మరి చూడాలండి, మీరు హరిహర వీరమల్ల గురించి ఏదో బాధపడిపోయి సినిమా పోస్ట్ పోయిన అని చెప్పి అందరూ బాధపడుతున్నారు. మరి రైతులకు కూడా గిట్టుబాటు ధరలేక వాళ్ళు అల్లాడుతున్నారు, వాళ్ళు పెట్టుబడి పెట్టారు, వాళ్ళు వ్యవసాయం చేశారు. మీ సినిమా ఎంతో వాళ్ళకి 10ంతనది, మీకు అది లేకపోతే మీరు ఇంకా బతుకుతారు. ఇల్లు మరి ఇలా కష్టం మనకి ఇదే కదా, శ్రీరామ మీకు డబ్బులు ఉండే ఇప్పుడు లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది అట్టుంది. థ్యాంక్ యూ.